నవలా పఠనం కుల దురంకార హత్యలపైన నవల మధులత. రచయిత్రి లక్ష్మీ నాగేశ్వర్. 2వ భాగం. ఇప్పుడు బీసీఐటీ విద్యార్థుల వంతు వచ్చింది. ఆ గ్రూప్ లీడర్ నవీన్ చక్కగా టీషర్టు జీన్స్ ప్యాంట్లో నీటుగా తయారై గంభీరంగా నడుచుకుంటూ స్టేజ్ మీదకు వచ్చాడు. అక్కడ టేబుల్ మీద ఉన్న మైకును పట్టుకుని ఒకసారి హాల్ అంతా కలిగి చూసి ఆత్మస్థైర్యం ఉట్టిపడే స్వరంతో ఇలా అన్నాడు. అవును, ఇంతకుముందు మన స్నేహితులు చెప్పినట్లుగా మన సంఘం 70 సంవత్సరాల నుండి కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా విడగొట్టబడి ఉంది. ఎప్పటి నుండైతే కుల వ్యవస్థ భారత సమాజంలో వేళ్ళూనుకుని తన బలమైన పంజాలో అన్ని కులాల వారిని బంధించి పెట్టిందో అప్పటి నుండే మన సమాజం కులాలు అనబడే ఈ గదుల్లో బంధింపబడింది. మరీ ముఖ్యంగా ధనికులు, విద్యావంతులు, బలవంతులు అయిన ఉన్నత కులాల వారు పై వర్గం వారిగాను, దరిద్రులు, చదువు సంధ్యలు లేని వారు, అనాగరికులు, మురికివారు అయినటువంటి శూద్రులు, అస్పృశ్యులు, ఎవరైతే ఉన్నత వర్గాల వారి సేవ చేయడానికే పుట్టారో, ఎవరైతే వారి భూమిని దున్ని పంట పండిస్తారో, వారి మురికి బట్టలు ఉతుకుతారో, వారి శవాలను, మనుషులను, ఇంకా జంతువులను కూడా మోసి సంఘాన్ని పరిశుభ్రంగా ఉంచుతారో వారే దళితులు అనబడే ఈ 2 వర్గాలుగా విడగొట్టబడింది. అవును, వారే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. వారికి చదువు సంధ్యలు లేవు, ఆస్తిపాస్తులు లేవు. వారి పుట్టినదే ఉన్నత కులాల వారికి సేవ చేయడానికి. ఈ వర్గం వారికి అన్ని విధాలైన మానవ హక్కులు నిరాకరించబడ్డాయి. అది కొన్ని వేల సంవత్సరాలుగా. ఇది న్యాయమేనా? నవీన్ ఒక్క క్షణం తన ఉపన్యాసం ఆపి హాల్ అంతా కలిగి చూశాడు. అందరూ అతన్నే తదేక దీక్షతో చూస్తున్నారు, అతని మాటలు వింటున్నారు. నవీన్ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. ఇప్పుడు చెప్పండి, గొప్ప సంస్కృతి పరంపర ఉన్న దేశంగా భావించబడుతున్న మన దేశ ప్రజలు అంటే మనం భారతీయులం ఏ విధంగా పాశ్చాత్య దేశాలు అయిన యూరప్, అమెరికా దేశాల కన్నా గొప్పవారం? ఆ దేశాల వారు ఆఫ్రికా నుండి నల్లవారైన నీగ్రో జాతి వారిని పట్టుకొని వచ్చి తమ దేశంలో బానిసలుగా చేసి వారిని ఘోర అకృత్యాలకు గురిచేశారు అని, ఇంకా జాతి వివక్ష ఆ దేశాలలో మానవత్వం సిగ్గుతో తలవంచుకునే విధంగా కొనసాగుతుంది అని మనం చదివి, విని, చూసి ఇక్కడ కొడుతున్నామా లేదా? అట్టి ప్రవర్తన అమానవీయమైనది అని మనం అసహించుకుంటున్నాం. అలాంటి వివక్ష వెంటనే నశించాలని కోరుకుంటున్నాం కదా. అయితే ఇక్కడే మన సంఘంలోనే మన మధ్యనే మనం చేస్తున్నది ఏమిటి? మనం కూడా ఇలాంటి పనే చేస్తున్నాం. సంఘంలో ఒక భాగాన్ని అస్పృశ్యులుగా దూరంగా ఉంచుతున్నాం. వారికి చదువు సంధ్యలు లేవు, వారితో మనకు కావలసిన గుడ్డు చాకరీ చేయించుకుంటున్నాం. వారికి ఆస్తి హక్కు లేదు, వారికి దేవాలయాల్లో ప్రవేశం లేదు. ఇలాంటి సంఘం ఏమంత గొప్ప సంఘం అని గర్విస్తాం. ఏ విధంగా మనం ఈ పరిస్థితిని సమర్థించి కొనసాగిస్తాం? అందుకనే మనకు బ్రిటిష్ పాలన నుండి విముక్తి లభించే తరుణంలో ఇట్టి అణగారిన వర్గాల వారు అందరూ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుని సారథ్యంలో తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. ఆ విధంగా అప్పుడు 2 ముక్కలైన భారతదేశం పాకిస్తాన్, హిందుస్థాన్, దళితస్థానాలుగా 3 ముక్కలు అయి ఉండేది. ఆ విధమైన విచ్ఛిత్తి జరగకుండా దళిత వర్గాల వారికి ఎస్సీ, ఎస్టీల పేరిట విద్యా సంస్థల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడింది. ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని అణగారిన ప్రజలందరూ చదువుకుని ఆర్థికంగా స్థిరపడి సామాజికంగా ఎదిగి ఉన్నత కులాల వారి స్థాయికి చేరుతారని భావించడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, కొద్దిమంది ఐఏఎస్, ఐపీఎస్ ఇంకా తదితర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు తప్ప తక్కిన దళిత జనాభాలో ఎంతమందిని మనం అగ్రవర్ణాల వారితో సమానంగా చూస్తున్నాం? ఈ 70 సంవత్సరాలలో వారు పొందినది ఎంత? కొన్ని వేల సంవత్సరాలుగా కోల్పోయినది ఎంత? మరి మన తోటి సోదరులు ఎవరైతే మన భూమి దున్ని పంట పండిస్తారో, సరిహద్దుల్లో నిలబడి దేశాన్ని రక్షిస్తారో, మన ఊళ్ళల్లో ఉన్న మురికిని శుభ్రం చేస్తారో, చనిపోయిన మనుషుల్ని, జంతువుల్ని సమాజానికి దూరంగా ఆరోగ్యవంతమైన స్థితికి చేరుస్తారో, అట్టి వారికి మనం గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వవలసింది లేదా? మనలో మానవత్వం ఉంటే
మనం ఉన్నత సంస్కారవంతులమైతే మనం విశ్వమానవ శాంతి సూత్రాలైన సమానత్వం, సోదరభావం, స్వాతంత్రం మన సంఘంలో వెల్లివిరియాలి అని భావిస్తే మనం దళితులకు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని వారు తక్కని వారితో సమాన స్థాయికి ఎదిగే వరకు కొనసాగించవలసిందే. నవీన్ తన ఉపన్యాసాన్ని ముగించి మైక్ ప్రక్కనే ఉన్న టేబుల్ మీద ఉంచాడు. ఒక్క నిమిషం పాటు హాల్ అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఆ పోటీకి వచ్చిన న్యాయ నిర్ణేతలు ఒక్క క్షణం ఆశ్చర్యంలో నిశ్చేష్టులై ఉండిపోయారు. అతని ఉపన్యాసంలోని స్పష్టత, అతను కనపరిచిన ధైర్యం వారిని ఆశ్చర్యంలో ముంచింది. నవీన్ మాటలు వినిన మధులత అవాక్కైంది. అతని మాటల యొక్క శబ్దాలు ఆమె మదిలో గింగుర్లు కొడుతున్నాయి. ఎంత చక్కని ఉపన్యాసం, ఎంత పొందికైన భాష, స్పష్టమైన అభిప్రాయాలు, లోపరహితమైన శారీరక భంగిమలు. ఆమెకు తెలియకుండానే తన యొక్క అభినందనను చప్పట్లు కొడుతూ తెలియపరిచింది. ఆ వెంటనే ఆమె స్నేహితులు, తర్వాత చాలామంది విద్యార్థులు ఆ హాల్లో నలుమూలల నుండి కరతాళ ధ్వనులు చేసి నవీన్ అభినందించారు. చివరగా నిర్ణయం వెలువరించిన న్యాయమూర్తి ఒక ప్రశ్న వేశాడు. నవీన్ను ఉద్దేశించి ఇలా అన్నాడు: ప్రభుత్వ ఉద్యోగాలు సగానికి సగం అర్హతతో నిమిత్తం లేకుండా రిజర్వ్డ్ విద్యార్థులతో నింపితే ఆఫీసులలో పనితనం పడిపోతుంది కదా, దీనికి నీ పరిష్కారం ఏమిటి? నవీన్ ఒక నిమిషం పాటు ఆలోచించి చెప్పాడు. మీరు అన్నది కొంతవరకు నిజమే. అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాం? గవర్నమెంట్ ఆఫీసులు పనిచేయవలసిన పని లేదా? గొప్ప విద్యార్హతతో పరీక్షలు పాస్ అయి ఉద్యోగాలకు వచ్చిన ఉన్నత కులాల వారి అభ్యర్థులు కింది వారికి తమ సహాయ సహకారాలు అందించాలి. వారికి పని నేర్పించాలి. క్రింది వారు కూడా ఆ సహాయాన్ని అందుకుని బాగా శ్రమించి తమ విధులను సంతృప్తికరంగా నిర్వహించాలి. ఈ సమాధానం ప్రతివారికి బాగా నచ్చింది. ఆయన నవ్వుముఖంతో చప్పట్లు కొట్టి తన అంగీకారాన్ని తెలియజేశారు. మిగతా న్యాయమూర్తులు కూడా ఆయనతో అంగీకరించారు. వక్తృత్వ పోటీ ముగిసింది. న్యాయమూర్తులందరూ 15 నిమిషాల పాటు తమలో తాము సంప్రదించుకుని ఆ రోజు పోటీలో గెలిచిన విద్యార్థి పేరు, గెలిచిన కాలేజీని నిర్ణయించారు. వారు ఎవరో కాదు, నవీన్, అతని కాలేజీ వారే. కార్యక్రమం ముగిసింది. నవీన్ స్టేజ్ దిగి క్రిందకు వస్తున్నాడు. కానీ చాలామంది విద్యార్థులు అతనికి అభినందనలు తెలుపుతూ, చేతులు కలుపుతూ, కౌగిలించుకుంటూ, చప్పట్లు కొడుతూ అతను అడుగు ముందుకు కదలకుండా చేస్తున్నారు. మధు కూడా అతన్ని పలుకరించే ఉద్దేశంతో హాల్ బయటకు వచ్చి తన స్నేహితురాలతో కలిసి వరండాలో నిలబడింది. అతను ఎంతకీ రాడే, మాటిమాటికి అతను వస్తాడేమోనని హాలు వంక చూస్తోంది. ఆమె స్నేహితులు ఇక పోదాం పద అని తొందరకిస్తున్నారు. మన బస్సు బయలుదేరే టైం అవుతుంది, సీట్లు దొరకవు, నుంచుని పోవాలి అని మరొకరు అన్నారు. ఒక చిరునవ్వుతో మూతిని వంకరగా పెట్టి కొంచెం సేపు దాకా అని ఆమె వారిని వారించింది. చివరకు నవీన్ చాలామంది విద్యార్థులు వెంటరాగా బయటకు వచ్చాడు. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెను ఎరిగిన వారెవరు? విజయవాడలో పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు, కాలేజీ బ్యూటీ, మంచి గాయని కూడా. ఆమె తననే చూస్తూ ఉండడంతో అతను కొంచెం సిగ్గుపడ్డాడు. అయినా మధు టెంపరతడంతో అతను చూస్తూ కంగ్రాట్స్, గ్రాండ్ పెర్ఫార్మెన్స్ అంది. అనాలోచితంగా ఆమె షేక్ హ్యాండ్ ఇవ్వడానికి తన చేతిని ముందుకు చాచింది. అతను లోపల తబ్బిపోతూ కల్లోనా అన్నట్టు ఆ చేతిని అందుకున్నాడు. థ్యాంక్స్ అన్నాడు. ఇద్దరూ కాసేపు ఒకరి వంక ఒకరు చూసుకుంటూ అలాగే నిలబడ్డారు. ఇంకా ఏదో మాట్లాడాలి అని వారి ఇద్దరి మనసుల్లో ఉంది. కానీ చుట్టూ విద్యార్థులు. నవీన్ ముందుకు కదిలాడు. మధు కూడా తన స్నేహితులతో వెనక్కి తిరిగి చూసుకుంటూ బయటకు పెడుతోంది. ఒక క్షణం వారి ఇద్దరు చూపులు కడవడం, ఇద్దరిలో ఒక మధురానుభూతి శరీరమంతా ప్రాకడం జరిగింది. తర్వాత ఏమైంది, వారి ఇద్దరి మధ్య స్నేహం ఎలా జరిగింది అనేది తరువాత భాగంలో చూద్దాం.